హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే మీకోసం ఒక మంచి మనసు పలికే మాట వీడియో చివరిలో ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. పని వాళ్ళ సహాయం లేకుండా, బద్ధకం అనే ఆలోచన రాకుండా ప్లానింగ్గా నేను చేసుకునే పనులు మీకు చూపిస్తూ మీకోసం కొన్ని మాటలు. నేను ఇప్పటి వరకు ఏ వీడియోలో కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడనేది చెప్పలేదు. కాకపోతే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే పనుల ప్లానింగ్ ఒక పద్ధతిగా అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పనులు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం, టైంకి పనులు కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ వీడియోలో చాలా మంచి టిప్స్ అయితే దొరుకుతాయి. వీడియోని అసలు మిస్ అవ్వకండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నా పనులు నచ్చి నన్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే కంపల్సరీగా ఫాలో అయ్యే ఒక్కరోజు ఇలా చేసి చూడండి. తప్పకుండా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం రోజు లేచే టైం కంటే ఒక గంట ముందు లెగిస్తే చాలు, అన్ని పనులు కూడా చాలా చకచక చేసుకోవచ్చు. అందుకని నేను పావుగంట ముందే ప్రతిరోజు కూడా 5 గంటలకైతే లేస్తాను. ఇంట్లో ఏ పనులైనా సరే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతున్నాను. మన పద్ధతిగా చేసుకోవాలి అనుకునే చిన్న ఆలోచన ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి. మనం పొద్దున్నే లేవంగానే మాత్రం ముందు బ్రష్ చేసుకున్న తర్వాత ఏ పనైనా చేసుకోవాలి. నేనైతే అలాగే చేసుకుంటాను. తర్వాత బయట ఓపెన్ చేసి డోర్ అంతా ముందంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఊడ్చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఇంటి బయట ఎప్పుడైతే మనం నీట్గా ఉంచుకుంటామో ఇంట్లో ప్రతి మూల, ప్రతి గది కూడా, ప్రతి వస్తువు కూడా చాలా నీట్గా ఉంటుంది. మనమందరం కూడా ప్రతిరోజు కూడా చేసుకునే పనులే, కాకపోతే అవే కొంచెం స్మార్ట్గా అయితే ఆలోచించి చేసుకోవాలి. మనం హ్యాపీగా మన పనులన్నీ కూడా చాలా 10 మినిట్స్లో ఈజీగా చేసేసుకునే పనులైతే చూసుకుందాం. అలాగే ఎవరైతే ఒక టైం ప్రకారం పనులన్నిటినీ కూడా ఫాలో అవుతూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు టైం అనేది సేవ్ చేసుకుంటారు. దాన్ని వేరే వాటి కోసం కూడా యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. మంచి వీడియోస్ అయితే తప్పకుండా మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి. నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మన ఛానల్లో మన వీడియోస్ కొంచెం మోటివేషనల్గానే ఉంటాయి. అలాగే ఉండాలని కూడా కోరుకుంటూ వీడియోలు అయితే చేస్తున్నాను. అలాగే స్మార్ట్గా పని చేయాలంటే ఎక్కువగా కష్టపడకుండా మన టైం మనం మేనేజ్ చేసుకుంటూ మనకున్నటువంటి టైంని మనం యూటిలైజ్ ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ మన పనులను అయితే మనం చేసుకోవాలి. అయితే స్మార్ట్ హోమ్ మేకర్కి ఉండే ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎర్లీగా నిద్రలేవడం. ఎర్లీగా నిద్ర లేచామనుకోండి చాలా యాక్టివ్గా ఉంటాము. అలాగే అన్ని పనులు కూడా ఎర్లీగా అయిపోతాయి అన్నమాట. ఒకసారి మీరు ముందైతే లేవడానికైతే ట్రై చేయండి. ఎక్కువ అవసరం లేదండి, పెద్దగా దానికోసం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 5ంటికైతే లేస్తే సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఎర్లీగా పడుకోవాలండి. ఎర్లీగా పడుకోవాలంటే మన పనులన్నీ కూడా ఎర్లీగా చేసుకోవాలి కదా. అంటే మనం రోజు ఈవినింగ్ నుంచి నైట్ కోసం చేసుకోవాల్సిన పనులన్నీ, ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందుగానే చూసుకోవాలి. పిల్లలకి స్కూల్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికోసం మనం స్నాక్స్ చేసేసి పెట్టుకోవాలి. స్నాక్స్ అయిపోయిన తర్వాత మన హస్బెండ్ చేయాల్సిన పనులు వాళ్ళకి కొద్దిగా చిన్న చిన్న పనులు అప్పచెప్పాలి. అలాగే స్కూల్లో ఏం జరిగింది, ఏం చేసావు, ఈరోజు ఏం చేసావు, క్లాసులు ఎలా అయ్యాయి అన్నీ కూడా పిల్లలతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నిద్ర లేచే టైంకి ఆల్మోస్ట్ కొన్ని పనులు అయితే మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నిద్రపోయే టైంలో మీరు చక్కగా కొన్ని పనులను అయితే చేసేసుకోవాలి. అయితే ఇంకా చేసుకోవడం కూడా మీకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట మార్నింగ్ లేచి చేసుకోవాలంటే. సో ముందుగా మీరు నైట్ టైంలో కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకా నైట్ ప్రిపరేషన్స్ గురించి కానీ, అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారో, లంచ్ ఏం చేస్తారో అనేది కూడా ముందుగానే ఒక ప్లానింగ్ అనేది చేసుకొని దానికోసం టైం ఏవైతే ఎక్కువ తీసుకుంటాయో వాటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే మన పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా ఈజీగా సేవ్ అవుతుంది. మార్నింగ్ హడావిడి లేకుండా పని అనేది చేసుకోవచ్చు. మనం లిస్ట్లో ప్రిపేర్ చేసుకున్న ప్రకారం నెక్స్ట్ డే ఏం చేస్తామో అనేది నైట్ అన్నీ పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే ఉదయం లేవగానే
స్నానం చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. మిగతా పనులన్నీ కూడా అర్లీగా చేసుకోవచ్చు. అర్లీగా పడుకోవడానికి కూడా వీలుంటుంది. అలాగే ప్రతి ఒక్కరం కూడా చక్కగా ఇడ్లీ దోశ బ్యాటర్ అన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటాం కదా. అలా ఉంచుకోవడం వల్ల మనకి కొన్నిసార్లు అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. నేనైతే చెప్తున్నానండి, నెక్స్ట్ డే కోసం ఏవేవి ఉండాలి అన్నీ చూసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మన నైట్కి డిన్నర్ ఏం చేస్తామో అది కూడా కంప్లీట్ చేయాలండి. తొందరగా నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అనేది మనం డిన్నర్ చేసి ఒక అరగంట ముందు అన్నీ ప్రిపేర్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు అన్నమాట. వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు అనకుండా చక్కగా వాళ్ళు వర్క్ అన్నీ అయిపోయే టైంకి మనం పెట్టేసేటట్లయితే రెడీగా ఉండాలి కదా. ఇంకొకటి ఏంటంటే బట్టలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మిషన్లో వేసేసి పెట్టుకోండి. ఇక మనం మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా కొంచెం లిక్విడ్ వేసి స్విచ్ ఆన్ చేసామనుకోండి, మన పని అయితే అయిపోతుంది. బాత్రూంలో అలాగే ఉంచేయడం వల్ల అవి స్మెల్ వచ్చి అనవసరంగా బట్టలు అయితే పాడవుతాయి. ఇక కొన్ని మార్నింగ్ మనం ఏమేం పనులు చేసుకుంటామంటే ముగ్గు వేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలా అన్నీ డైలీ కూడా చేస్తూనే ఉంటాము. అలాగే దీపాలు పెట్టడం అనేది ఇంట్లో మగవాళ్ళు అయితే చేస్తారు కాబట్టి మనకు ఒక 5-10 నిమిషాలు కూడా సేవ్ అయినట్లే. దానిని మనము ఇంకో విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే నేను కొన్నిసార్లు నైట్ టైమ్స్లోనే ముగ్గు అయితే పెట్టేస్తాను. అలాగ పెట్టచ్చో లేదో నాకు తెలియదు, కానీ దానివల్ల నాకు పొద్దున్నే ముగ్గు పెట్టాలి అంటే మనకి ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ టైం నాకు కొంచెం సేవ్ అయినట్లే ఉంటుంది. పిల్లలకి ఇంకొక వేరే వెరైటీగా ఏదైనా ఫుడ్ చేయడానికి కూడా కొంచెం టైం అయితే నాకు యూజ్ అవుతుంది. ఒక చిన్న సైజు యుద్ధమే అయితే చేస్తారు కదండి ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ కూడా. అలాగే నార్మల్ ఉమెన్ అయినా కానీ ఖచ్చితంగా పిల్లలు ఉన్నట్లయితే హడావిడి అనేది చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది. సో దానికోసం మనం కొన్ని చిన్న టిప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా టైంని సేవ్ చేసుకొని ఆన్ టైంకి అన్ని పనులు కూడా హడావిడి లేకుండా చేసుకోవచ్చు. మనం చక్కగా పిల్లలకి ఏదైతే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలనుకున్నామో వాటన్నిటిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మార్నింగ్ తొందరగా లంచ్ బాక్స్ అయితే చేసేయచ్చు. అలాగే చక్కగా నీట్గా ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ప్రిపేర్ అయిన తర్వాత ఇక ఈజీగా మనం ప్లాన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లల్ని స్కూల్కి పంపించాక కొంచెం మనం రిలాక్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే దొరుకుతుంది. ఇక పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మనకి కాసేపు టైం అయితే మన కోసం స్పెండ్ చేసుకోగలగాలి. అప్పుడే మనం మళ్ళీ పని చేయడానికి మనకు ఎనర్జీ అయితే ఉంటుంది. పని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని అక్కడే గంటల కొద్దీ చేయకుండా కిచెన్లో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కన్నా ఎక్కువ తీసుకోకుండా వంట అయితే ప్రిపేర్ చేసుకునేటట్లు మనం ప్లాన్ అయితే చేసుకోవాలి. కిచెన్లోకి వచ్చి ఇంకా అంతకన్నా ఎక్కువగా హడావిడి చేస్తూ టైం అయితే ల్యాగ్ చేసామనుకోండి, మార్నింగ్ టైం అనేది చాలా వరకు అయితే వెళ్ళిపోతుంది. సో కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఉన్నవంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి హ్యాపీగా మరి కాసేపు అయితే కూర్చొని ఇంకా మనకి బట్టలు అయితే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా మడత పెట్టి ఆరేసుకోవాలి. తర్వాత వాటినన్నింటినీ డ్రై అయిన తర్వాత మడత కూడా పెట్టి వాటినన్నింటినీ కూడా కబోర్డ్లో అయితే సర్దుకోవాలి. ఇక పనిని కేటాయించుకొని చక్కగా కంప్లీట్ అయితే చేసుకోండి. అలాగే మనం ప్రతి పనికి కూడా ఒక టైం లిస్ట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అంటే రొటీన్గా మనం మార్నింగ్ అనేటివి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడక్కడ వస్తువులు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ సర్దుకోవడానికి 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఏం పట్టదు. మనం రోజు చేస్తున్నట్లయితే మనం ఇంకా చకచక తొందరగా అయితే చేసేసుకోవచ్చు. బద్ధకించినా కూడా మనం అట్లీస్ట్ ఒక 1 వీక్ to 2 వీక్స్ కంటిన్యూగా చేస్తే బద్ధకం అనేది పోయి ఖచ్చితంగా మనం ఆ రొటీన్ని మనం సెట్ చేసేసుకుంటాం. ఇక మనకి కనుక ఒకవేళ బద్ధకించినా ఆ పని అయితే కంప్లీట్ చేసేస్తాం. ఇక తర్వాత మనకి లంచ్ ఎవరు అవుతుంది కదా, సో అప్పుడు లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం ఇక మన పనులు అయితే మనం చేసుకోవచ్చు. నాకైతే ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. అలా కాకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళైతే కొద్దిసేపు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయిపోయిన తర్వాత పడుకోవచ్చు, లేదా ఇంకా వేరే పనులు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. సో గంట 2 గంటలు అలా తెలియకుండా అయితే అయిపోతాయి. ఇక మనకైతే అసలు మంచిది కాదు. కొన్నిసార్లు మనం డే టైంలో నిద్ర అనేది కొంతమందికి అయితే బాడీ అనేది
వెయిట్ అయితే పెరిగిపోతుంది. కాబట్టి నైట్ టైమ్సే ఎక్కువ నిద్రపోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా డే టైంలో ఎప్పుడైతే నిద్రపోవడం స్టార్ట్ చేస్తామో ఇంకా నిదానంగా కొద్దిగా వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మనం కొన్ని సార్లు వెయిట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. అలా కాకుండా అంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకోండి, మనం పనులు చేయడానికి కూడా చాలా కష్టమైపోయి అలసట వచ్చి బద్ధకంగా అయితే తయారైపోతాము. ఎందుకంటే మన బాడీ అనేది మనకు సపోర్ట్ అస్సలు చేయదు. ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ అవుతామో అప్పుడు ఖచ్చితంగా మన బాడీ మనల్ని కంట్రోల్లో ఉండనీయకుండా చేసేస్తుంది. ప్రతిదానికి చిరాగ్గా, అలాగే అలసటగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం మన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి మనం చేసే కొన్ని పనుల వల్లనే మనం ఈజీగా ఫిట్గా ఉండడానికి కూడా వీలుంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఒక పనిని చేయాలంటే ఖచ్చితంగా మనం మన మైండ్ని సెట్ చేసుకోవాలి. పని చేయలేము అనుకుంటే పని చేయలేం. అలా ఎప్పుడైతే మనం పని చేస్తామో ఈ పని ఖచ్చితంగా మనం చేయగలుగుతాం అని మన మనసుకి మనమైతే ఇంటిమేషన్ ఇస్తామో మన మనసు కూడా మనకు సపోర్ట్గా నిలిచి మన బాడీ కూడా మనకి సహకరిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అప్పటికప్పుడే చేసుకోవడానికి, రెగ్యులర్గా చేసే పని కాకుండా చేయాలంటే ఇక కొంత టైం పడుతుంది. కాబట్టి మనం ఆ పనిని ఆ టైంకి అవ్వాలనుకుంటే కొంచెం ముందుగా లేస్తే పనుల ప్లానింగ్ అనేది చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. కొన్నిసార్లు మనందరికీ కూడా టైం ఉంటుందండి. డేలో 24 అవర్స్లో నిద్రకి ఒక 8 అవర్స్ తీసేసినా ఇక 16 అవర్స్ అయితే ఉంటుంది కదా. దానికి ఆఫీస్ వర్క్ కోసం ఒక 8 అవర్స్ అయితే నేను కేటాయిస్తాను. ఇక మిగిలిన 8 అవర్స్ అయితే ఇంట్లో పనికి, కిచెన్లో వర్క్కి, ఇలా అన్నిటికీ కూడా షెడ్యూల్ అయితే చేసుకుని ఉంచుకుంటాను. కొత్త పనులు చేయాలంటే రెగ్యులర్గా నేను సాటర్డే సండే ఏవైనా ఉన్నట్లయితే కొంచెం టైం తీసుకుంటాయి అనుకుంటే వాటిని సాటర్డే సండే అయితే కంప్లీట్ చేసుకుంటాను. నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే ఓన్లీ డైలీ వర్క్ ఉంటుంది కదా. సో వాటన్నిటిని కంప్లీట్ చేసుకొని ఆఫీస్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా. దానివల్ల నాకు ఎక్కువగా హడావిడి అనేది లేకుండా కొంచెం పీస్ఫుల్గా, బద్ధకంగా లేకుండా మంచిగా పనులన్నీ కూడా ఆన్ టైంకి చేసేసుకుంటా. మీరందరూ కూడా ఖచ్చితంగా స్మార్ట్ హోమ్ మేకర్గా అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయితే టైం మేనేజ్మెంట్ అనేది తప్పకుండా మీకు కూడా అలవాటు అవుతుంది. స్లోగా, నిదానంగా మీకు అది అలవాటు అయిపోతుంది. అంటే కొంతమంది బద్ధకంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట. అలా కాకుండా డైలీ అన్ని పనులు చకచక చేసుకుంటూ ఉండే వాళ్ళకైతే సో లైట్ తీసుకోండి. ఎవరైతే బద్ధకంగా పని చేయలేమో అనుకునే వారికైతే నేను చెప్పిన కొన్ని టిప్స్ అయితే యూజ్ అవుతాయనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫాలో అయ్యేదే ఇక్కడైతే చెప్తున్నాను, చూపిస్తున్నాను. సో ఈ సాటర్డే సండేనే మనకు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే పనులు అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎక్కువ టైంని ఏవైతే తీసుకుంటాయో ఆ పనులన్నింటినీ కూడా సాటర్డే సండే చేసుకున్నట్లయితే ఇక మిగిలిన అన్ని డేస్లో కూడా ఈజీగా డే అనేది పాస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్పాననే అనుకుంటున్నాను. ఇన్ కేసు ఏదైనా మిస్ అయినట్లయితే, అలా కాకుండా మీరు డిఫరెంట్గా ఏదైనా ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అదేవిధంగా నా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పడుతుంది. కాకపోతే కొద్దిగా మీకు మోటివేషనల్గా ఉంటుంది. బద్ధకం లేకుండా మీరు కూడా కొద్దిగా అయినా చేంజ్ అవుతారు. చేంజ్ అవ్వాలి అనుకునే వారికి కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట తప్పకుండా వినేద్దాం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది కాబట్టి. సో ఎవరైనా మిమ్మల్ని బాధపడేలా మాట్లాడినట్లయితే దానికోసం మీరు అనవసరంగా ఆలోచించి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, మీ మైండ్ని పాడు చేసుకోవద్దు.